హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సలార్ 2 కు సంబంధించి కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఈ అప్డేట్స్ అనుకోవచ్చు కానీ ఇవి అఫీషియల్ అప్డేట్స్ అయితే కావు, రూమర్స్ అనమాట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ చాలా వైరల్ అయిపోతున్నాయి అనమాట. సో దాని గురించి అయితే మాట్లాడబోతున్నా. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక్కటి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఏంటంటే ఎన్టీఆర్ మూవీ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ గారి మూవీ ఏదైతే ఉందో, సో ఆ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ గారు బర్త్డే రోజు అంటే May 20th రోజు అయితే ఒకటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అయితే మీరు గమనించినట్లయితే షూట్ స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్ అని ఇట్లా ఉందన్నమాట. సో ఇది పక్కా పెడితే మీకు సలార్ 2 షూట్ గురించి మాట్లాడుకున్నట్లయితే షూట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10th అని చెప్తున్నారు, August 10th. దీనికి సంబంధించిన ఒక మేము కూడా మన ఛానల్లో చేసాం, ఒకసారి చెక్ చేయండి. అందరూ చేస్తున్నారనే చేసాం తప్పించి ఒకవేళ అది నిజమైతే మన ఏదో తప్పుదారి రూమర్ అనే ఉంటుంది. ఒకసారి మీమ్ లో చూడండి ఒకసారి. సో August 10th నుంచి అలానే చెప్పారు. అంటే ఒక 15 days షెడ్యూల్ వేసుకొని తర్వాత దీన్ని మొత్తం స్టాప్ చేసేసి ఎన్టీఆర్ 31 కి సంబంధించిన షూట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తారట. అంటే August 10th కి స్టార్ట్ అయ్యి August 25th కి ఎండ్ అయితే ఇది రూమరే. సో ఆగస్ట్ లో అయితే డేట్ అయితే ఇవ్వలేదు, ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ కి సంబంధించి డేట్ అయితే ఇవ్వలేదు, కానీ ఆగస్ట్ లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పిళ్ళు. సో మాస్టర్ మైండెడ్ అనమాట ప్రశాంత్ నీల్ గారు. ఎందుకనంటే ఇక్కడ కనెక్ట్ చేయకపోతే అంటే నేను అనేది లింక్ ఉందని చెప్తున్నా, ఎన్టీఆర్ 31 కొన్న సలార్కి ఖచ్చితంగా చెప్తలేను, జస్ట్ గెస్ మాత్రమే. సో ఒకవేళ లింక్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు దీన్ని షూట్ చేసినప్పుడే దాన్ని షూట్ చేయాలి 1 month గ్యాప్ లా, ఎందుకు షూట్ చేయాలి? తర్వాత చేసుకోవచ్చు. ప్రభాస్ అన్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చేసుకున్నట్లయితే స్పిరిట్ మూవీ ఉంది, రాజాసాబ్ మూవీ ఉంది. దాని రాజాసాబ్ అయితే ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుందా. అండ్ స్పిరిట్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఇంకో వీడియోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇవి రెండింటికి అయితే క్లియర్ లింక్ ఉంది. ఇంకోటి ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా దీని గురించి చెప్పారు ఆల్రెడీ. అంటే ఇండైరెక్ట్ గా చెప్పారు, వేరే యూనివర్స్ తో కనెక్ట్ అవుతుంది అంటే ఏ యూనివర్స్ కాదు. సో ప్రశాంత్ నీల్ గారు కూడా ఒకటి చెప్పారు, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో డ్రీమ్ ప్రాజెక్ట్ కి అట్లాంటి యూనివర్స్ క్రియేట్ చేస్తారు. సో లింక్ అప్ అంటే ఒక మూవీ ఉంది, దాన్ని లింక్ చేస్తాను. కేజీఎఫ్ లాంటి పెద్ద మూవీని లింక్ చేయలేదు. సో అంతకన్నా పెద్ద మూవీ ఎన్టీఆర్ 31. సో దానికన్నా కొద్దిగా తక్కువ మంది సలార్ 2 అన్నమాట. సో ప్రభాస్ ఎందుకంటే ఆ కటౌట్ ని వాడుకొని ఆ కటౌట్ ని అండ్ ఎన్టీఆర్ గారిని ఇద్దరిని వాడుకొని బాక్స్ ఆఫీస్ లో ఏదో సృష్టిస్తారు ఖచ్చితంగా. ఇవి రెండింటికన్నా మూవీస్ మనకి మైథలాజికల్ మూవీ రావణం మీకు తెలిసే ఉంటుంది, ప్రభాస్ గారితో అప్కమింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో మహాభారతమే ఆ రేంజ్ లో నాగార్జున గారు ఎక్కిస్తే అట్లాంటి తన కెరీర్ లోనే బడ్జెట్ వైజ్ కానీ ఇంకా ఏదైనా కానీ ఎక్సలెంట్ ఉంటుంది అట. రావణం మూవీ అనేది ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ అవుద్దని ప్రశాంత్ నీల్ గారు అప్పుడు చెప్పారు అనమాట. సో దాని గురించి పక్క పెట్టండి. ఇదంతా పక్క పెడితే సలార్ 2 షూటింగ్ అయితే August 10th కి స్టార్ట్ అయ్యి August 25th కి అయితే ఎండ్ అవుద్దట. ఇదైతే రూమర్. సో దాని గురించి ఒకవేళ రియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఎన్టీఆర్ షూటింగ్ కూడా అప్పుడే. మరి వీళ్ళే పుట్టిస్తారని నాకు అంతే అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రూమర్ అప్డేట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.